వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచి చేయడం వైసీపీ ప్రోగ్రెస్ రిపోర్ట్. చంద్రబాబుకు మోసం చేయడం అలవాటన్న జగన్. ఏపీ డీజీపీ సీఎస్ను బదిలీ చేయాలి. ఈసీకి ఫిర్యాదు చేసిన కూటమి నేతలు. రాజధాని లేదు, పోలవరం పూర్తి కాలేదు. జగన్ ప్రజలను ఏనాడు పట్టించుకోలేదన్న షర్మిల. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష. నిందితులందరికీ బెయిల్ మంజూరు చేసిన కోర్టు. గల్ఫ్ కార్మికులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్. 5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామన్న రేవంత్. కాంగ్రెస్కు 2 సీట్ల కంటే ఎక్కువ రావు. ఎన్నికల తర్వాత రేవంత్ బీజేపీలోకి జంప్ అవుతారన్న కేసీఆర్. కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. ఈ నెల 22 లేదా 23న విచారణ జరిపే అవకాశం. బెంగాల్ను చొరబాటుదారులకు లీజుకు ఇచ్చారు. టీఎంసీపై ప్రధాని మోదీ ఫైర్. మూడో రోజు నష్టాలే. 22,000 దిగువకు పడిపోయిన నిఫ్టీ. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే సంక్షేమ రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తుందని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సాధ్యం కాని హామీలతో బాబు మళ్లీ వస్తున్నాడని, ఆయనకు ఓటేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయని అన్నారు. భీమవరం మేమంతా సిద్ధం సభలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్లపై నిప్పులు చెరిగారు. మోసాలు పొత్తులను నమ్ముకొని బాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క జగన్కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒకటయ్యాయి అన్నారు. దత్తపుత్రుడు కార్లు మార్చినట్లు భార్యల్ని మారుస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుకు రాదు. కాబట్టి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన బ్రతుకంతా కూడా, తన జీవితం అంతా కూడా ఈ మాదిరిగా మోసాలు, అబద్ధాలు, కుట్రలు, వెన్నుపోట్లతో, పొత్తులతో రాజకీయాలు చేస్తా ఉన్నాడు. జనం మద్దతు లేని ఈ చంద్రబాబు, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీరందరితో పాటు కుట్రలు, వీరి మోసాలు, ఇతర పార్టీల్లో ఈ చంద్రబాబు పెట్టుకున్న కోవట్టులు, వ్యవస్థల్లో ఉన్న వీరి మనుషులు, ఇంతమంది కలిసి ఒక్క మీ జగన్ మీద. ఇప్పుడు మన రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉందన్నారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినవన్నారు. జగన్ ఒక నియంతలా పాలన సాగించాడని విమర్శించారు. ఇక జగన్ ఆటలు సాగవని, ప్రజలు బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రాష్ట్రాన్ని గట్టెక్కించాలంటే చంద్రబాబు వల్లే సాధ్యమన్నారు. ఎన్నిక మనకి, మన రాష్ట్రానికి, మన భావి తరాలకు భవితకు సంబంధించింది. దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, విధ్వంసం కావాలా, మీకు సుపరిపాలన, సమర్థమైన పాలన కావాలా, లేకపోతే రాక్షస పాలన కావాలా, లేకపోతే మీకు స్వర్ణ యుగం కావాలా, చీకటి రాజ్యం కావాలా, మీకు కూల్చడాలు కావాలా, కట్టడాలు కావాలా?
మీకు న్యాయ నిర్ణేతలు మీరే. రేపు జరగనున్న ఎన్నిక మనకి, మన రాష్ట్రానికి, మన భావి తరాలకు భవితకు సంబంధించింది. దీంట్లో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీకు అభివృద్ధి కావాలా, అరాచకం కావాలా, లేకపోతే మీకు సంక్షేమం కావాలా, విధ్వంసం కావాలా? మీకు సీఎం జగన్పై టీడీపీ నేత ఆనం వెంకట రమణారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పెద్ద తీర ప్రాంతం ఉన్న రాష్ట్రంపై జగన్ కళ్ళు పడ్డాయని ఆరోపించారు. తీర ప్రాంతాన్ని గేట్వే ఆఫ్ ఇండియాగా చేయాలని చంద్రబాబు అనుకున్నారని అన్నారు. సీఎం కాగానే జగన్ కళ్ళు తీర ప్రాంతంపై పడ్డాయని తెలిపారు. గేట్వే ఆఫ్ ఇండియా కాదు, గేట్వే ఆఫ్ జగన్గా మార్చాలనుకున్నారని ఆరోపించారు. కబ్జా చేయాలంటే జగన్కు మొదట గుర్తుకొచ్చేది విజయసాయిరెడ్డి అని ఎద్దేవా చేశారు. అరబిందో సంస్థ జగన్కు బినామీగా వ్యవహరిస్తుందని ఆనం వెంకట రమణారెడ్డి ఆరోపించారు. లో ముఖ్యమంత్రి అవ్వంగానే జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడకుండా ఉంటాయా? 972 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ తీర ప్రాంతం జగన్మోహన్ రెడ్డి కళ్ళు పడకుండా ఉంటాయా? పడ్డాయి, అన్ని పోర్ట్ల మీద పడ్డాయి. అప్పుడే స్టార్ట్ అయింది ఏమని, గేట్వే ఆఫ్ జగన్ చేయాలని. ఈ తీర ప్రాంతం గేట్వే ఆఫ్ ఇండియా కాదు, గేట్వే ఆఫ్ జగన్, గేట్వే ఆఫ్ హాఫ్ టికెట్. తీర ప్రాంతం మీద అతను కన్నుపడిన తర్వాత ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరు జగన్మోహన్ రెడ్డికి? ఏదైనా కబ్జా చేయాలన్నా, ఏదైనా తీసుకోవాలన్నా, ఏదైనా బెదిరించాలన్నా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డికి గుర్తొచ్చేది మా పొట్టి సారాయి రెడ్డి, విజయసాయి రెడ్డి, ది ఫైనాన్షియల్ క్రిమినల్. జగన్మోహన్ రెడ్డికి పెద్ద బ్రోకర్ అయిన విజయసాయి రెడ్డి రంగంలోకి మన హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి ఈ పొట్టి సారాయి రెడ్డిని రంగంలోకి దింపాడు. 2019లో ముఖ్యమంత్రి అవ్వంగానే రైతు రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యమని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అన్నారు. మోదీ జగన్ ప్రభుత్వాల విధానాల వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. వ్యవసాయ మోటార్లు మీటర్లు బిగించడం దుర్మార్గమన్నారు. జగన్ పాలనలో పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తుందని, పంట నష్టపోయిన రైతుల ఖాతాల్లో 30 రోజుల్లోపు పంటల బీమా డబ్బు వేస్తుందన్నారు. అన్ని రైతు వ్యతిరేక విధానాలు తీసుకుంది. పంటల బీమా సకాలంలో అందడం లేదు, ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో అందడం లేదు, సున్నా వడ్డీ పథకానికి సున్నం పెట్టింది, పావలా వడ్డీ పథకానికి పాడగట్టింది. ప్రత్యేకించి మెట్ట ప్రాంత రైతుల్లో, రాయలసీమ ప్రాంతంలో డ్రిప్ ఇరిగేషన్ హార్టికల్చర్కు చాలా ఉపయోగకరంగా ఉండేది. గత ప్రభుత్వాలు సబ్సిడీ ఇచ్చేటి, 100% సబ్సిడీ, 90% సబ్సిడీ, ఎంత కావాలంటే అంత ఇచ్చేవాళ్ళు. కానీ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తము ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ మూలపడిపోయింది. రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు. రైతు భరోసా పథకం రైతు నిరాశ పథకంగా తయారైంది. రైతు భరోసా కేంద్రాలు రైతు నిరాశ కేంద్రాలుగా తయారైనాయి. ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 12,500 రూపాయలు ఇస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి 5,000 రూపాయలు కోత కోయడం జరిగింది. రైతు రాజ్యం కాంగ్రెస్తోనే సాధ్యం అనేది ఒక్కసారి రైతులు గ్రహించవలసిందిగా కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. వైకాపా ప్రభుత్వం అన్ని రైతు వ్యతిరేక విధానాలు. రాష్ట్రాన్ని 10 ఏళ్లుగా బాబు జగన్లు మోసం చేశారన్నారు పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల. ఇద్దరిలో ఒక్కరు కూడా రాష్ట్ర హక్కుల కోసం పోరాటం చేయలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవని లాంటిదని, హోదా వచ్చి ఉంటే రాష్ట్రంలో వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవని షర్మిల అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి కనీసం రాజధాని కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ వైసీపీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనని షర్మిల అన్నారు. చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల గురించి ఆలోచన ఎవరూ చేయటం లేదు. చంద్రబాబు గారేమో బహిరంగంగా పొత్తు పెట్టుకున్నారు బీజేపీ పార్టీతో, జగన్మోహన్ రెడ్డి గారేమో ఒక రహస్య పొత్తు పెట్టుకున్నాడు బీజేపీ పార్టీతో. ఎందుకంటే ఇద్దరికి బీజేపీ పార్టీ కావాలట. ఇక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది. పోనీ బీజేపీ పార్టీ మనకి ఏమైనా చేసిందా అంటే ఒక్కటంటే ఒక్క వాగ్దానం నిలబెట్టుకోలేదు. ప్రత్యేక హోదా ఇవ్వగలరు కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. పోలవరం ప్రాజెక్టుకు మనం పూర్తి చేసుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు కానీ ఇవ్వదు. రాజధాని మనం కట్టుకోవడానికి డబ్బులు ఇవ్వచ్చు కానీ బీజేపీ పార్టీ ఇవ్వదు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా చంద్రబాబు గారేమో బీజేపీ పార్టీతో పొత్తు. మనకు ఒక్క లాభం చేయకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారేమో
మోడీకి తొత్తు. ఇందుకేనా ఓట్లేస్తున్నది? ప్రజల ప్రయోజనాల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు కాబట్టి. ఒక పక్క చంద్రబాబు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజల గురించి ఆలోచన. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అభ్యర్థి కాలువ శ్రీనివాసులు మండిపడ్డారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఏపీ సర్వనాశనమైందని విమర్శించారు. అదేవిధంగా ప్రజలు కూడా ఒకంత ఇదే అసహనం వ్యక్తం చేస్తున్నారన్నారు. ఏ ఇంటికి పోయినా, ఏ గ్రామానికి పోయినా మళ్లీ టీడీపీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారన్నారు. ప్రజల ఊపు చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో రాయదుర్గం నియోజకవర్గంలో టీడీపీ 50,000కు పైగా మెజార్టీతో గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ దినదిన ప్రవర్ధమానమవుతూ బలాన్ని పుంజుకుంటా ఉంటే వైసీపీ పరిస్థితి రోజు రోజుకు తీసికట్టుగా తయారవుతా ఉంది. ఈ రాష్ట్రం 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సర్వనాశనమైంది. అన్ని వర్గాల ప్రజల ఆశలపైన నీళ్లు జల్లి స్వార్థమే పరమార్థంగా అసమర్థ అరాచక పరిపాలన సాగించి రాష్ట్ర భవిష్యత్తును 25 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి అనే అభిప్రాయం అన్ని వర్గాల ప్రజల్లోనూ వ్యక్తమవుతూ ఉండే సందర్భం ఇది. చంద్రబాబు నాయుడు గారి పాలనా అనుభవం చాలా ముఖ్యం కాబట్టి చంద్రబాబు నాయుడు గారి చల్లని పరిపాలనలోనే రాష్ట్రం మళ్ళీ గాడిలో పడుతుందని, ఉజ్వల భవిష్యత్తు దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించే అవకాశం వస్తుందని ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతూ ఉన్నారు. ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ అధికార యంత్రాంగాన్ని ఏపీలోని వైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని ఎన్డీఏ కూటమి నేతలు ఆరోపించారు. కనకమేడల రవీంద్రకుమార్, నాదెండ్ల మనోహర్, జీవెల్ నరసింహారావు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేశారు. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలని కోరామన్నారు. ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. కొందరు అధికారులు వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆరోపించారు. సిఎస్, డీజీపీ, ఇంటెలిజెన్స్ ఐజీ తదితరులను బదిలీ చేయాలని ఈసీని కోరినట్లు తెలిపారు. వివేక్ యాదవ్, ధర్మారెడ్డి, రఘురామరెడ్డిపై కూడా ఫిర్యాదు చేశామన్నారు. हमने मार्क किया है। उसके साथ साथ बहुत सारे बोगस वोटिंग है, बोगस वोटर लिस्ट में नाम है डबल, उसके लिए भी कहा गया है कि वीडियोग्राफी भी बनवाई जाए और पुलिस फोर्स भी, सेंट्रल फोर्स भी लगाई जाए। आंध्र प्रदेश की स्थिति ठीक नहीं है। रैलियों में भी जो हमारी रैलियां होती, उन रैलियों में भी पुलिस के माध्यम से व्यवधान डाले जा रहे हैं। हेलीकॉप्टर जब लैंड करता है उसको भी रोकने की कोशिश की जाती है। अलग अलग प्रकार के अनेक, और चंद्रबाबु नायडू जी ने बहुत सारे अभी रिप्रेजेंटेशन चुनाव आयोग को दिए हैं। हमने कहा उन आवेदन पे भी अपने को चुनाव आयोग को कार्रवाई करनी चाहिए। पवन कल्याण जी जनसेना, वह भी कई आवेदन दिए हैं। लाखों की संख्या में लोग उमड़ करके पवन कल्याण जी को भी सुनने और देखने के लिए आ रहे हैं। हमारे जो जनसेना के महामंत्री हैं, మాజీ మంత్రి వివేకానంద రెడ్డి కూతురు సునీత తనపై బురద జల్లుతుందని కడప వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్లు చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. వైఎస్ వివేకానంద రెడ్డి తానే చంపానని దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చినా ఆయన్ను అరెస్టు చేయలేదని అన్నారు. ఏ దర్యాప్తు సంస్థ అయినా వెంటనే అరెస్టు చేయాలని, కానీ దానికి భిన్నంగా నెల రోజుల పాటు ఎవరిని అరెస్టు చేయలేదని దుయ్యబట్టారు. వాళ్ళు దే ప్రెజెంటెడ్ ఇన్ ద హైకోర్ట్ that Avinash కు ముందే విషయం తెలుసు, సో దట్ హీ కుడ్ ఇమీడియట్లీ గో అండ్ స్క్రీన్ ద ఎవిడెన్స్ అని నా మీద ఒక అభియోగం మోపారు. అంటే నాకు ముందే అంతా తెలుసంట, నేను ఎవరో ఫోన్ చేస్తారని చెప్పి వెయిట్ చేస్తానంట. ఆ ఫోన్ కాల్ వస్తే వెంటనే హుటాహుటిని ఇంటికి పోయి నేను ఎవిడెన్స్లు స్క్రీన్ చేయొచ్చు, తుడిచేయచ్చు అని నేను వెయిట్ చేస్తా ఉన్నానని చెప్పి మరొక అభియోగం. శివప్రకాష్ రెడ్డి థర్డ్ పర్సన్ ఎలా అవుతాడు? ఫస్ట్ నా క్వశ్చన్. శివప్రకాష్ రెడ్డి ఈజ్ నన్ అదర్ దాన్ బ్రదర్ ఇన్ లా ఆఫ్ వివేకానంద రెడ్డి గారు. సౌభాగ్యమ్మ సొంతం తమ్ముడు, సునీతమ్మ సొంతం మామ. హైదరాబాద్లో మీ అందరూ కలిసే బయలుదేరినారు. మీరు నాకు ఫోన్ చేసి నేను పులివెందుల నుంచి జమ్మలమడుకు బయలుదేరినాను.
ఈ ఫోన్ కాల్ శివప్రకాష్ రెడ్డి గారు చేసి వెంటనే బావింటికి బావ చనిపోయినాడని చెప్పిన వెంటనే యూటర్న్ తీసుకొని వివేకానంద రెడ్డి గారి ఇంటికి పోయిన వెంటనే బాడీ చూసి బయటకు వచ్చి నేను ఫోన్లు చేసిన. ఎక్కడెక్కడ స్క్రీనింగ్ జరిగిందనేది నాకు అర్థం కాల. ఇందులో మా షర్మిలక్క అయితే కావచ్చు, మా సునీతక్క అయితే కావచ్చు, రాజకీయ సభల్లో ఏ రకంగా ప్రసంగిస్తూ ఉన్నారో మీరంతా చూస్తూ ఉన్నారు. అదేవిధంగా సునీతక్క హైదరాబాదులో ఏ రకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు ఏ రకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉందో మీరంతా చూస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా. ఈ కేసులో విచారణ సంస్థ, అదేవిధంగా సునీతక్క, అదేవిధంగా దస్తగిరి వీళ్ళందరూ లాలూచి పడి ఒక చీకటి ఒప్పందం చేసుకుని ఏ రకంగా ఈ కేసును మా వైపు టార్గెటెడ్ ఇన్వెస్టిగేషన్ చేశారనే విషయాన్ని గతంలో కూడా చెప్పా. జూలై 25లో రంగన్న స్టేట్మెంట్ ఇస్తే నెల రోజుల పాటు ఏ ఒక్కరిని అరెస్ట్ చేయరు. ఆగస్టు 25వ తారీఖున అంటే నెల రోజుల తర్వాత దస్తగిరి దగ్గర పోలీసులు సిబిఐ వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటారు. తానే ఈ హత్య చేశానని, తానే నరికానని స్పష్టంగా సిబిఐ ముందు వాంగ్మూలం ఇస్తాడు. అయినా సిబిఐ అరెస్ట్ చేయదు. యాంటిసిపేటరీ బెయిల్కు సిబిఐ నో అబ్జెక్షన్ ఇచ్చేస్తుంది. మరోపక్క అందరి బెయిల్లో అడ్డుకునే మా సునీతక్క అతని బెయిల్ని ఏమాత్రం అడ్డుకోదు. అతన్ని అప్రూవర్ చేసిన విధానం పైన సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను 2018లో ఓడిపోయాను కాబట్టే 2019లో ఎంపీగా గెలిచి 2023లో సీఎం అయ్యానని అన్నారు. అలాగే జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయారు కాబట్టి 2024లో కేంద్ర మంత్రి అవుతారని రేవంత్ జోస్యం చెప్పారు. ఈసారి పార్టీలకు అతీతంగా ప్రజలు జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. జీవన్ రెడ్డిని గెలిపిస్తే స్థానికంగా ఉండే సమస్యలను పరిష్కరించే బాధ్యత తాను తీసుకుంటానని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. వారక్కడికి వెళ్ళి మాట్లాడాలన్నా, వారక్కడికి వెళ్ళి ఇంకేదైనా పెద్ద హోదాలో కూర్చోవాలన్నా, ఇంతకుముందు మిత్రుడు అన్నట్టుగా పార్టీలకు అతీతంగా దీంట్లో చాలామంది చాలా లైక్లు, డిస్లైక్లు, ఓరియంటేషన్, అఫిలియేషన్, సిద్ధాంతపరంగానో లేకపోతే వ్యక్తిగతంగా పరిచయాలు, మనకు మిత్రులు ఉంటారు. కొన్నిసార్లు మన పార్టీతో సంబంధం ఉండదు, మన మిత్రుడు నిలబడ్డాడంటే ఇంకో వైపు ఉంటారు. కానీ ఈ ఒక్కసారి మాత్రం నేను మీకు చేసే విజ్ఞప్తి, నేను రాష్ట్రమంతా కూడా అడగడంలే, కరీంనగర్, నిజామాబాద్, ముఖ్యంగా నిజామాబాద్లో అక్కడనే సమస్య ఉంది, అక్కడనే మూలం ఉంది. పరిష్కారం కూడా చూపించాల్సింది అక్కడనే. పరిష్కారం చూపించాలంటే మీ తరఫున ప్రాతినిధ్యం వహించే వ్యక్తి పార్లమెంట్లో ఉండాలి. మీరు 100% జీవనానికి అండగా నిలబడి మీరు గెలిపించండి. ఇప్పుడు మీకు చెప్పిన అన్ని పనుల్ని చేసి పెట్టే బాధ్యత నాది. నా గురించి మీకు ఎంతో. అధికార కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్ను అవమానించిందన్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సుల్తాన్పూర్ బీఆర్ఎస్ సభలో పాల్గొన్న కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల్లో గుడ్డి లక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్గాళ్లకు అధికారం వస్తుందంటూ ముఖ్యమంత్రిని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సర్వేలను చూసి భయపడుతున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కి 2 సీట్లు కూడా రావని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నుంచి ముందు జంప్ అయ్యేది రేవంత్ రెడ్డి అన్నారు గులాబీబాస్. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని మండిపడ్డారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి ఇంకా అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు 15 ఆగస్టులోపు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారని ధ్వజమెత్తారు. రైతు బంధు గురించి అడిగితే తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతులు అడగకుండానే తమ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఇచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు. ఓటుకెక్కినాక గోడమల్లన్న ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి రైతులు ఈ పలకొడతారని అర్థమైంది కాబట్టి ఏమైనా ఆయన డిసెంబర్ 9 అన్నావు, మన దాటిపై 5 నెలలే ఏం సంగతి అని చెప్పి కర్రు కాల్చి వార్త పెడతారనే భయంతో 15 ఆగస్టు అని చెప్పి కొత్త డైలాగులు కొడతా ఉన్నాడు. అందుకే నేను అంటున్నా, ఇప్పుడు సక్కుబాయి చెప్పింది కరెక్ట్. సక్కుదాదా ఏమన్నాడు, మీకు రుణమాఫీ కావాలి, 2 లక్షల రుణమాఫీ కావాలంటే ఖచ్చితంగా గులాబీ జెండా ఓటేస్తేనే రుణమాఫీ అయితే తప్ప, లేకపోతే రేవంత్ రెడ్డి మాట నిలుచుకునే ఆలోచనలు లేదు. మీకు 2500 రూపాయలు కావాలన్నా, ముసలిలకు 4000 రూపాయలు ఇస్తారన్న మాట నిజం కావాలన్నా, 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా జరిగి తీరాలన్నా కాంగ్రెస్ కు కర్రు కాల్చి వార్త పెడితేనే, సురుకు పెడితేనే, మనకు ఓటేస్తేనే అక్కడ బండి కదులుతుంది తప్ప, లేకపోతే మాత్రం రేవంత్ రెడ్డి
ఇచ్చిన ప్రతి హామీని ఎత్తగొట్టుడు కూడా ఖాయం. ఫ్రీ బస్సులు కూడా మాయమ కూడా పక్కా ఖాయం. పెద్దలు చెప్తారు చూడు సామెత, ఓడ మీద ఉన్నప్పుడు ఓడ మల్లన్న, ఒడ్డుకెక్కినాక ఓడ మల్లన్న. ఎన్నికల్లో రేవంత్కి మైక్ దొరికితే బాలకృష్ణ ఎన్టీఆర్ల డైలాగులు కొడతారని సీఎంపై సెటర్లు వేశారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి. బూటకప్పు హామీలు ఇస్తూ రైతులను మోసం చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీకి 35,000 కోట్లు కావాలని, అలాగే రైతు డిక్లరేషన్కి 80,000 కోట్లు అవసరమవుతాయన్నారు ఆయన. బడ్జెట్లో మాత్రం 19,000 కేటాయించారని విమర్శించారు. వీటన్నింటికీ నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. స్పందించకపోవడం, దాన్ని బట్టి పూర్తిగా ఈ అవినీతిని వారు యాక్సెప్ట్ చేస్తున్నట్టుగానే మేము భావిస్తున్నాం. ఏ భూమి కోసమైతే గతంలో పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు పోరాటం చేసి 1,000 కోట్ల రూపాయల ఆస్తి అన్యాక్రాంతం అవుతుందని ఇష్టానుసారంగా దారాదత్తం చేస్తున్నారని చెప్పి ఆరోపణ చేసినటువంటి ఈనాటి ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన వెంటనే జనవరిలో జీవో 12 ప్రకారం ఆ భూమిని వాపసు గుంజుకొని ప్రభుత్వ భూమిగా ప్రకటన చేసి బోర్డులు 40 రోజుల వ్యవధిలోనే వారి మీద ఎందుకు ప్రేమ వచ్చిందో తెలియదు, ఎందుకు వారు మనసు మార్చుకున్నారో తెలియదు. దాని వెనుక జరిగినటువంటి లావాదేవీలకు వెంటనే ఆ భూమిని మళ్ళీ జీవో 37 ప్రకారం వారికి దారాదత్తం చేయడం, 2 లక్షల్ని 5 లక్షల రూపాయలకి 1,000 కోట్ల రూపాయల భూమిని ఇవ్వడం నిజంగా బాధాకరం. ఈ రాష్ట్ర కాంగ్రెస్పై బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రైతులు లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలో సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం మాటల గారడితో కాలం వెల్లదీస్తుందని విమర్శించారు. రైతులకు వరి పంట బోనస్ ఇవ్వలేదని, వచ్చే సీజన్కు ఇస్తామంటున్నారని చెప్పారు. ఇదేమైనా వాయిదాల ప్రభుత్వం అని ఎద్దేవా చేశారు. మంత్రి ఉత్తమ్ ఆత్మహత్యలే లేవని చెబుతున్నారని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ నేతలు అవినీతి పరులన్న రేవంత్ రెడ్డి ఇప్పుడెందుకు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటున్నారని లక్ష్మణ్ ప్రశ్నించారు. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి? మీరు బీఆర్ఎస్ మాదిరిగానే మాటల గారడితో కాలం వెలిపించుకుంటూ ఈ రకంగా ఫక్తు రాజకీయం, కాంగ్రెస్ అంటేనే పచ్చి అబద్ధాలు, మోసము, కుట్రలు, కుతంత్రాలు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు. 100 రోజుల్లో మరి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చెయ్యనందుకు ఓటేయాలనా, లేదా 100 రోజుల్లో 15,000 రూపాయలు రైతు భరోసా ఇవ్వనందుకు మీకు ఓటేయాలనా, 12,000 రూపాయలు రైతు కూలీ అకౌంట్లో వేయనందుకు మీకు ఓటు వేయాలనా, 100 రోజుల్లో ప్రతి మహిళకు 2,500 రూపాయలు మళ్ళీ ఇవ్వనందుకు మీకు ఓటు వేయాలనా? రేవంత్ రెడ్డి గారు జవాబు చెప్పాలి. 100 రోజులు అభయహస్తం పేరు మీద మరి నెలకు 4,000 పెన్షన్లు ఇవ్వక, పెన్షన్లు ఇవ్వడానికి రేషన్ కార్డు. బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత గాదరి కిషోర్. మోదీ పాలనతో దేశం అభివృద్ధిలోకి వెనక్కి వెళ్లిపోయిందని ఆరోపించారు. మేక్ ఇన్ ఇండియా అని చెప్పే మోదీ ఆ లోగోనే పక్క దేశంలో తయారు చేస్తారని ఎద్దేవా చేశారు. దర్యాప్తు సంస్థలతో బెదిరింపు ధోరణి తప్ప చేసిందేమీ లేదని విమర్శలు గుప్పించారు. ఆకలితో మగ్గిపోయే విధంగా ఒక పరాన్నజీవి లెక్క ప్రజలు ఆధారపడాలి మా మీద అనేటువంటి పరిస్థితులకు నెట్టివేయబడుతుంది తప్ప ఈ భారతదేశాన్ని బాగుపరచాలనేటువంటి ఆలోచన మాత్రం ఈ బీజేపీ పార్టీకి లేదు అనేటువంటిది స్పష్టమైపోయింది. ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఇష్యూస్, మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి స్లోగన్ స్టార్ట్ చేస్తాడు. ఆ మేక్ ఇన్ ఇండియా లోగోనే పక్క దేశాలు తయారు చేపిస్తాడు. ఆ మేక్ ఇన్ ఇండియాను లోగో తయారు చేస్తారు కదా, ఆ లోగోనే పక్క దేశాలు తయారు చేపిస్తాడు. దాని పేరు మేక్ ఇన్ ఇండియా. ఇక దీన్ని ఏమనాలో నాకు అర్థం కాదు. భయభ్రాంతులకు గురి చేయాలి, ఎదురు మాట్లాడిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళని ఈడీలు, ఐటీలు, సిబిఐ. వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్పై కడియం శ్రీహరి మండిపడ్డారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలో అనేక మంది రైతులు భూములు లాక్కొని ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతోనే ఆరూరి ఓడించారని విమర్శించారు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుందని ఫైర్ అయ్యారు. అంతకుముందు ఘన్పూర్, చిలుపూర్ మండలాల కాంగ్రెస్ కార్యకర్తలతో కడియం సమావేశమయ్యారు. ఏ రకమైన అవినీతి కార్యక్రమాలు లేవు, ఎందుకంటే గతంలో పనిచేసింది లేదు. ఒక వైట్ పేపర్ లాంటి, తెల్ల కాగితం లాంటి ఒక అభ్యర్థి మన ముందుకు వస్తున్నప్పుడు ఆ అభ్యర్థిని, ఆ యువతరంగాన్ని మనం నిండు మనసుతో ఆశీర్వదించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. అదే రకంగా విద్యాభ్యాసం చేసింది, ఇక్కడే పుట్టింది, ఇక్కడే చదువుకున్నది, ఇక్కడే ఉద్యోగం చేస్తున్నది, ఇక్కడే పోటీ చేస్తున్నది. వాడెవడో మాట్లాడుతున్నాడు, కానీ కడియం కావ్య 100% పక్కా లోకల్ అని చెప్పి మీ అందరికీ కూడా
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను హత్య చేయడానికి చూస్తున్నారని అన్నారు. కొంతమంది ఓవైసీ బ్రదర్స్ను జైలుకు పంపాలని చూస్తున్నారన్నారు. జైలులో వైద్యం పేరుతో స్లో పాయిజన్ ఇచ్చి తమని హత్య చేస్తారని ఆరోపించారు. హైదరాబాద్లో తాము చాలా బలంగా ఉన్నామని అక్బరుద్దీన్ ఓవైసీ తెలిపారు. అందుకే తమని ఓడించేందుకు యత్నిస్తున్నారన్నారు ఆయన. ఎవరు ఎంత ప్రయత్నించినా గెలిచేది తామేనని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. को भी जेल में डालकर दवाखाने को बताने के नाम पर गोली मार दी जाए, नहीं मालूम। मुझे उम्मीद है कि ऐसा नहीं होगा, लेकिन फिर भी नहीं मालूम। అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే వారి పంచన చేరుతారని సెటారికల్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో వచ్చేది తమ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేసిన ఆయన ఓవైసీ బ్రదర్స్ బీజేపీ నేతల కాళ్లు పట్టుకుంటారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సబ్జెక్టులు మాట్లాడి మళ్ళొక్కసారి ముస్లిం సోల్కి మోసం చేయడానికి మీరిద్దరు అన్న తమ్ముళ్ళు కుట్ర చేస్తున్నారు. అక్బరుద్దీన్ ఓవైసీ, నేను నీకు చెప్పేది ఒక్కటే, కొద్దిగా మంచిగా వినాలి. బుల్లెట్తోని కాదు నీకు సంపేది, జైల్లో కూడా కాదు. వచ్చే సమయంలో గవర్నమెంట్ బీజేపీది తెలంగాణలో వస్తుంది. మీరిద్దరు అన్న తమ్ములు మా ముందు వంగి మా కాలు పట్టుకుంటారు. అప్పుడు మీకు ఏమి చేయాలి అప్పుడు మేము ఆలోచన చేస్తాం. నువ్వు సభలో ఏం మాట్లాడాలి? డెవలప్మెంట్ గురించి మాట్లాడాలి. నీ పెద్దన్నకి ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎన్నికలను నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని టీ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు నిరంజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడ్ ఇంటర్వ్యూల్లో మోదీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. అయోధ్య రామ మందిరం గురించి ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో మాట్లాడుతున్నారని, ప్రధానమంత్రి ఇంటర్వ్యూలో అభ్యంతరకర విషయాలను తొలగించాలని డిమాండ్ చేశారు. టీవీ ఛానల్స్లో, పత్రికల్లో ఏకపక్షంగా ఏదైతే ప్రసారం చేయబడుతుందో, ప్రచురించబడుతుందో దాన్ని పేడ్ ఆర్టికల్గా, పేడ్ న్యూస్గా పరిగణించాలనేది ఎన్నికల కమిషన్ యొక్క ఆదేశాలు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్ టు నేషనల్ ఛానల్, ప్రైమ్ మినిస్టర్ మోడీ గారితోటి వారు నిర్వహించినటువంటి ఇంటర్వ్యూను ఒక పేడ్ న్యూస్గా, పేడ్ ఐటంగా పరిగణించాలనే మాట నేను మనవి చేస్తూ ఉన్నాను. ఏ అంశాలనైతే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ గారు మాట్లాడటం జరిగిందో ఆ ఛానల్లో, ఆ అంశాలను డీటెయిల్గా అనేది ఎలక్షన్ కమిషన్కి అనేది పంపించడం జరిగింది. ఆ క్లిప్పింగ్ను కూడా దాన్ని మళ్ళీ ప్రసారం చేయకుండా నిషేధం విధించాలనే మాట కాంగ్రెస్ పార్టీ పక్షాన తెలంగాణ ప్రదేశ్ 27 ఏళ్ల నాటి శిరోమండనం కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. శిరోమండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు శిక్ష, 2 లక్షల జరిమానా విధించింది. డిసెంబర్ 29 రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెంలో దళిత యువకులకు ఘోర అవమానం జరిగింది. ఎన్నికల కారణాలతో 5 దళిత యువకులను చిత్రహింసలు పెట్టారు. అందులో 2 గుండు కొట్టించి కనుబొమ్మలు గీయించారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. బాధితులకు న్యాయం చేయాలంటూ దళిత సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమించాయి. దీంతో ఈ కేసుపై 27 ఏళ్లుగా విచారణ జరిగింది. బాధితుల్లో వెంకటరమణ అనే వ్యక్తి మృతి చెందాడు. మిగతా 4 తమకు న్యాయం చేయాలని పోరాటం చేస్తున్నారు. ఈ నెల 3 వరకు ఇరుపక్షాల వాదనలు విన్న విశాఖ ఎస్సీ ఎస్టీ కోర్టు బెంచ్ సమగ్రంగా వివరాలు తీసుకుంది. ఈ క్రమంలో ఇవాళ ఫైనల్ జడ్జిమెంట్ ప్రకటించింది. తోట త్రిమూర్తులకు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. యూపీఎస్సీ తుది ఫలితాలను విడుదల చేసింది. సివిల్స్లో మొత్తం 1016 మంది పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. కాగా సివిల్స్లో ఆదిత్య శ్రీవాత్సవ మొదటి ర్యాంకు టాప్లో నిలిచారు. అనిమేష్ ప్రధాన్కు 2వ ర్యాంకు, దోనూరు అనన్యారెడ్డికి 3వ ర్యాంకు సాధించారు.
180 మంది ఐఏఎస్, 200 మంది ఐపీఎస్, 37 మంది ఐఎఫ్ఎస్కు ఎంపికైనట్లు యూపీఎస్సీ వెల్లడించింది. నంద్యాల సాయి కిరణ్ 27వ ర్యాంకు సాధించాడు. మొత్తం 1016 మంది అభ్యర్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని, వీరందరికీ వివిధ కేంద్ర ప్రభుత్వ సేవలకు సిఫార్సు చేసినట్లు యూపీఎస్సీ తెలిపింది. పతంజలి ఆయుర్వేద సంస్థ వ్యవస్థాపకులు రామ్దేవ్ బాబా, సంస్థ ఎండీ బాలకృష్ణపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు ఇస్తారంటూ చీవాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు ఆదేశాలను లెక్క చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత ఉత్తర్వులో న్యాయస్థానం ఏం చెప్పిందో తెలుసుకోలేనంత అమాయకులు కాదని మండిపడింది. ఈ వ్యవహారంలో తమ తప్పును అంగీకరిస్తూ వారం రోజుల్లోగా బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆదేశించింది. జమ్మూ కాశ్మీర్లో జీలం నదిలో ఓ బోటు బోల్తా పడిన ప్రమాదంలో 10 మంది గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గల్లంతైన వారి కోసం గాలిస్తున్నాయి. మరోపక్క సహాయ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. శ్రీనగర్ సమీపంలోని గుండ్బల్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఇటీవల కొద్ది రోజులుగా భారీ వర్షాల కారణంగా జమ్మూ కాశ్మీర్లో నదులు, చెరువుల్లో పుష్కలంగా నీరు చేరింది. నదిలో నీటి మట్టం పెరగడంతో బోటు బోల్తా పడింది. శ్రీనగర్ నగరంలోనూ రోడ్ల పక్కల తవ్విన గుంతలు, లోతట్టు ప్రాంతాల్లో వర్షం నీరు నిలిచి జనం రోడ్లపై నడవటం కూడా కష్టమవుతోంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.